ఆషాఢం అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది గోరింటాకు. ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటుంది. కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలామందికి తెలీదు. ముందుగా మనము గోరింటాకు, పెరుగు, చింతపండు తీసుకోవాలి. పెరుగు, చింతపండు వేయడం వల్ల మనకు గోరింటాకు అనేది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. మంచిగా పండుతుంది పెట్టుకుంటే. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గోరింటాకులో ఎటువంటి చెత్త లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని గోరింటాకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నానబెట్టలేను, ఎందుకంటే ఇది మెత్తగానే ఉంది కాబట్టి తొందరగా గ్రైండ్ అయిపోతుందని నానబెట్టలేను. ఇంకా నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు రెడ్నెస్ అనేది వస్తుంది, మంచిగా పండుతుందని వేసాను. లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉండాలి మొత్తము. మనకు ఎక్కువ గట్టిగా ఉండొద్దు, ఎక్కువ పలచగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. మనకు పెట్టుకోవడానికి చేతికి అంటేటట్టు ఉండాలి. ఇక్కడ ఇంకా రియా పాపకైతే చందమామ పెడుతున్నాను. చాలామంది గోరింటాకు ఆషాఢంలోనే పెట్టుకోవాలా, ఎందుకు అట్లా అని అడుగుతారు. అది ఎందుకు అలా పెట్టుకోవాలంటే ఆషాఢంలోనే మనకు ఎక్కువ వర్షాలు పడతాయి. ఆ టైంలోనే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడము, మళ్ళీ దోమలు అవి ఇవి చాలా వైరల్ ఫీవర్స్ వస్తాయి కదా. ఈ గోరింటాకు అనేది మనకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఎటువంటి బ్యాక్టీరియానైనా సరే ఈజీగా చంపేస్తుంది. ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకు రెయినీ సీజన్లో ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ ఆషాఢంలోనే ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడే మనము పెట్టుకుంటాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రియా పాపకైతే పెట్టడం అయిపోయింది. ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను చందమామ. నేను కూడా సేమ్ చందమామని పెట్టుకుంటున్నాను. నాకు అంత ఓపిక లేదు డిజైన్ వేసేంత ఓపిక. ఎందుకంటే రిక్కీ బాబు లేస్తాడు, వాడు పడుకున్నాడు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఫైనల్లీ గోరింటాకు అయితే పెట్టుకోవడం అయిపోయింది. ఇక్కడ ఎండకు కూర్చొని ఆరబెట్టుకుంటున్నాము నేను, రియా పాప. తనకు పెట్టిన మెహందీ చూడండి మొత్తం ఎలా చేసుకుందో. ఇది మొత్తం ఎండిపోయాక మొత్తం ఇట్లా డ్రై అయిపోయాక కడుక్కుంటే అసలు చూడండి ఎంత రెడ్గా అయింది. అసలు చాలా బాగుంది. నేను 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాను. ఒకదానికి నార్మల్గా, ఒకదానికి ఇట్లా చుక్కలు పెట్టి మీరు కూడా ఈ చిన్న టిప్ని ట్రై చేసి చూడండి. మంచిగా గోరింటాకు అనేది రెడ్గా పండుతుంది.